హలో మన ఫ్రెండ్స్ జేవీడి జగనన్న విద్యాదానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అప్డేట్ ఏంటి అని అంతేకాకుండా స్టూడెంట్స్కి కొంతమంది ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటంటే నోటీసులు అయితే పంపిస్తున్నారు. సో దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే బటన్ నొక్కిన ఖాతాలో జమకాని నగదని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి ఏంటంటే ప్రజాశక్తి పేపర్లు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ఏం చెప్పారంటే కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో డిప్లొమా కాలేజెస్ కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం ఫీజు కడితేనే కానీ మేమేంటంటే ఎగ్జామ్ ఫీజు అయితే కట్టించుకోమని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో అంటే మనకి ఈ కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో 60,000 లేదంటే 40,000 ఉంటుంది కదా. సో ఆ టోటల్ అమౌంట్ కడితేనే కానీ మనకి ఈ 1,000 2,000 ఉంటుంది కదా. సో ఎగ్జామ్ ఫీజు జేఎన్‌టీయూ వాళ్ళకి అయితే కట్టాల్సి ఉంటుంది కదా. సో అలాంటి ఫీజు అయితే మేము కట్టించుకోమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అయితే కొన్ని కాలేజెస్ అయితే డైరెక్ట్గా లెటర్స్ కూడా పంపిస్తున్నారు ఇంటికి. సో అందులో ఏం చెప్తున్నారంటే ట్యూషన్ ఫీజు కావచ్చు, జేఎన్‌టీయూ ఫీజు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ప్రాజెక్ట్ ఫీజు ఇలాంటివి కానీ ఈ పలానా డేట్లో కట్టకపోతే మీకు ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఆపేస్తాము, ప్రాజెక్ట్స్ ఆపేస్తాము, ఎగ్జామ్స్ ఆపేస్తాము అని చెప్పేసి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే లెటర్స్ అయితే పంపిస్తున్నారంట. సో అయితే మరి గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇటువంటి అయితే రెస్పాండ్ అవ్వలేదన్నమాట. సో స్టూడెంట్స్ అయితే కొద్దిగా ఫైర్గా ఉన్నారు. ఎందుకంటే జేవీడీ ఉంది కాబట్టి మేమైతే ఈ కాలేజెస్లో జాయిన్ అయ్యాము. బట్ ఏంటంటే ఇప్పుడు జేవీడీ అమౌంట్ అయితే వేయలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్కే కాదు, ఫస్ట్ ఇయర్స్ నుంచి ఫైనల్ ఇయర్స్ వరకు కూడా సేమ్ ఇదే సిచ్యువేషను. మరి ఎప్పుడు పడుతుంది అన్నది అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. జస్ట్ 10 to 20% ఆఫ్ ద స్టూడెంట్స్కి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ అయిందనమాట. సో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటంటే ప్రజెంట్ స్టూడెంట్స్ అయితే జేవీడీ ఫీజు ఈ పలానా డేట్ లోపు కట్టియండి, మీకు ఏంటంటే మీ ఫీజు అయితే కట్టియండి, గవర్నమెంట్ పడితే తర్వాత మీరు తీసుకోండి అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2023-24 ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు వచ్చి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా పడలేదన్నమాట. ఒక్క ఇన్స్టాల్మెంట్ పడిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం అమౌంట్ ఒకేసారి వేయకుండా ఇన్స్టాల్మెంట్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 ఉందనుకోండి, మీ ఫీజు 50,000 ఉంటే దాన్ని 5 ఇన్స్టాల్మెంట్స్ కింద 10,000 కింద అయితే వేస్తుంది అనమాట. అన్నీ ఒకేసారి వేయకుండా. అయితే ఇప్పుడు వచ్చి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా స్టూడెంట్స్కి అయితే పర్లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారన్నమాట. చూద్దాం మరి ఎప్పుడైతే పడుతుంది ఏంటని చెప్పేసి. కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియోస్ హెల్ప్ అయిన వాళ్ళతో మాట్లాడిన ఆడియో కింద అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళు ఏం చెప్పారు ఏంటనేది తెలుస్తుంది. వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.